నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు। ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు। భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి పలు వైష్ణవ ఆలయాలకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు। వైష్ణవ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు। ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం। దీంతో ఈ రోజున భక్తులు వేలాది మంది ఆలయాలను దర్శించుకున్నారు। జిల్లా కేంద్రంలోని గోపాలస్వామి ఆలయం, పంచముఖి హనుమాన్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం, అడ్లూరు రామాలయం తదితర ఆలయాల్లోని స్వామివారిని దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా క్యూ లైన్లో నిలబడ్డారు। పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి। రోజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దేవతలందరికీ కూడా, ముక్కోటి దేవతలందరికీ కూడా మరి వ్యూహవాసుదేవుడిగా ఉండి దర్శనమిచ్చేటువంటి రోజు కాబట్టి ఈరోజు అనేక వైష్ణవ ఆలయాలలో మరి దేవతలు అక్కడ వైకుంఠంలో ఎట్లయితే దర్శిస్తారో ఈరోజు మనమంతా కూడా ఆయా వైకుంఠ ఆలయాలలో మనం దర్శిస్తూ ఉంటాము। ఈ దర్శనం పుణ్య విశేషం చేత మోక్షం అంటే సాక్షాత్తు వైకుంఠనాథుని యొక్క సన్నిధానానికి చేరడం అన్నట్టు। అంటే జీవితంలో ఎవరైనా కూడా కోరుకునేటువంటిది అదే, అంటే మోక్షమే పొందాలని, ఆయా లోకాలలో పోకుండా చక్కగా మోక్షస్థానానికి పోవాలని కోరుకుంటాడు। కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా ఈ వైష్ణవాలయాలలో ఉండేటువంటి విష్ణుమూర్తిని దర్శిస్తే వాళ్ళకు తప్పకుండా మోక్షం కలుగుతుందని, మళ్ళీ దానాలు ధర్మాలు విశేషమైన ఫలాన్ని ఇస్తాయని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అందరూ కూడా చెప్పినారు। కాబట్టి ఈరోజు మన ప్రాంతంలో ఉండేటువంటి ఈ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం చాలా పురాతనమైనటువంటిది, అంటే దాదాపుగా 300 సంవత్సరాల ఆలయం కాబట్టి ఇటువంటి ఆలయాన్ని వేల మంది భక్తులు ఉదయం నుంచి సాయంకాలం వరకు దర్శించుకుంటున్నారు। వారికి కూడా స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుతూ ఉన్నారు। जय
विना वेंकटेशं धनातो नातः सदा वेंकटेशं स्मरामि स्मरामि हरे वेंकटेशः प्रसीद प्रसीदः प्रियं वेंकटेशः प्रयच्छ प्रयच्छः। जय श्रीराम। మన కామారెడ్డిపట్నంలో పంచముఖి దేవస్థానం చాలా పురాతనమైన దేవస్థానం. సుమారు 50 ఏళ్ల కిందటి ఈ దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఉత్తరముఖ ద్వార దర్శనం భక్తులందరూ వచ్చి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకొని వారి వారి కోరికలు తీర్చుకొని వారి వారి మొక్కులు మొక్కుకొని కోరికలు తీర్చుకొని ఆ స్వామి అనుగ్రహం పొందారు. ఇట్లు ఈ పంచముఖి దేవం చాలా పురాతనంగా ఉన్న ప్రత్యేకంగా ఎక్కడెక్కడో చుట్టుపక్కల పల్లెటూరు నుండి భక్తులు వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకుపోతారు. అంటే వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి కాదు, ముక్కోటి దేవ. కామారెడ్డి పట్టణంలో ఏం చేసి ఉన్న శ్రీ పంచముఖి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడ్డాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుమారుగా 5-6 వేల భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వారి కోరికలు తీసుకొని మొక్కుబడులు చెల్లించుకొని వారు స్వామివారికి కృపకు పాత్రులైనారు. మరియు మా దాతల సహకారంతో మరియు ఈ లోకల్ వాళ్ళ కమిటీ సహకారంతో మరియు కౌన్సిలర్ గారి సహకారంతో మరి దేవాలయంలో తగిన ఏర్పాట్లు చేయబడినాయి. భక్తులకు తాగునీటి సౌకర్యం మరి ప్రసాద వితరణ మరియు రేపు అన్నప్రసాద వితరణ కూడా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నరసింగరావు మాట్లాడుతూ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశి గాను దివి నుంచి భూమికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహనదారుడైన మహావిష్ణువు దర్శన అనుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశి గాను ఈ పర్వదినం సంతరించుకుందని తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, పల్లకి సేవ, గోపూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. మనకందరికీ విదితమే కనుక భక్తులకు మనవి, ప్రతి ఒక్కరూ కూడా పల్లకి సేవలో పాల్గొనాలి. కనుక
గోవింద గోవింద. ఈరోజు వైకుంఠ ఏకాదశి మహా పర్వదినము. 33 కోట్ల దేవతలు ఈరోజు ఇవాళ మనకు దర్శనమిస్తారనే ఒక శాసనం చెప్తుంది కనుక ఇవన్నీ కొత్తటి నుంచి అభిషేకాలు కార్యక్రమాలు ధూపదీపం అన్నీ జరుగుతున్నాయి. మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం మా దేవస్థానం తరపు నుంచి. మరి అల్లి కృష్ణ కూడా చైర్మన్, మరి రమేష్ గారు, మరి అట్లాగే మరి ప్రసాదం గురించి మన 4 గ్రామ మురళి ప్రసాదం గురించి ఆయన కూడా చేస్తున్నాడు ఈరోజు. మరి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మరి మనం ప్రార్థిస్తున్నాము. జై జై వెంకటేశ్వర స్వామికి, భగవాన్ లక్ష్మీ గోదాదేవికి గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం సందర్భంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినము కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. దీనికి పల్లకి సేవ కార్యక్రమం 5 గంటలకు స్టార్ట్ అయ్యి 6 గంటలకు జరుగుతుంది. కావున భక్తులు దీన్ని అన్ని ఏర్పాట్లు కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూయార్క్, లండన్, టోక్యో, దుబాయ్ లాంటి ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో 70% పట్టణీకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని గ్రీన్ బిజినెస్ సెంటర్లో జరిగిన భారత పరిశ్రమల సమీక్ష జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, స్వేచ్ఛ వాణిజ్యం మార్కెట్లు పనిచేయడానికి పారిశ్రామిక రంగం సహకరించాలని కోరారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందించడానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో సేవల రంగం కేంద్రీకృతంగా 4th సిటీని నిర్మించాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. హైదరాబాద్ లో సంపూర్ణ నెట్ జీరో లక్ష్యాలతో పనిచేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చడంలో భాగంగా 3200 ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలు సమకూర్చబోతున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ లను పూర్తిగా రద్దు చేశాం. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయన్నారు. వరదలు లేని నగరంగా దేశంలోనే పర్యావరణ హితమైన హైదరాబాద్ ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా 55 కిలోమీటర్ల పొడవైన మూసి పునర్జీవన పనులను ప్రారంభించాం. 2050 నాటికి అవసరమయ్యే తాగుంటి అవసరాలకు అవసరమైన కార్యాచరణను ఇప్పటి నుంచే ప్రారంభించామన్నారు. తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాం. ఔటర్ రింగ్ రోడ్డుకు, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యన రేడియల్ రోడ్లను నిర్మించబోతున్నామని తెలిపారు. 360 కిలోమీటర్ల పొడవు ఉండబోయే రీజనల్ రింగ్ రోడ్డు వెంట రీజనల్ రింగ్ రైళ్లు నిర్మించాలని ప్రధానమంత్రిని కోరాం. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ తయారీ పరిశ్రమ, మార్కెటింగ్ కు అవసరమైన కేంద్రీకృత ప్రదేశాలను ఏర్పాటు చేయాలన్నది మా ఉద్దేశమని పేర్కొన్నారు. इसीलिए हम लोग जॉइंट वेंचर किए. वी आर स्पेंडिंग 2400 crores. Out of that 86% is Tata spending for from their CSR and 14% from Telangana state government. कि वहाँ पर 10 साल आने वाले दिनों में कंप्लीट टाटा इंस्टीट्यूट वाले ही वो चलाएंगे. हमारे जितना भी इंस्ट्रक्टर है उनको हैंड ओवर कर दिए. उन लोगों को अपग्रेडेशन ऑफ स्किल्स इंस्ट्रक्टर्स के लिए और स्टूडेंट्स के लिए एवरीथिंग, इवन करिकुलम जो ज़रूरी है वही लोग तैयार करने वाले हैं. गवर्नमेंट इज़ ओनली फैसिलिटेटर. तो रूरल एरिया में स्किल डेवलपमेंट के लिए हम लोग एक प्लानिंग बनाए है, उसका तेज़ी से चल रहा है. और दूसरी बात, हम लोग वी हैव स्टार्टेड ए स्किल यूनिवर्सिटी, यंग इंडिया स्किल्स यूनिवर्सिटी, हेडेड बाय आनंद महेंद्रा एज ए चेयरपर्सन. Srini Raju, Sri City chairman is our vice chairman, and board there are Reddy Labs, other Aurobindo, other all pharma and Apollo Hospital, all these important functionaries in Telangana are on the board. Here we are actually constructing a 60 acres area, this skill university. तो हम लोग जो आज के तारीख में दुनिया से हम लोग जितना कॉम्पिटिट कर सकते उसके लिए तेलंगाना इज हैविंग अ प्लान फॉर दैट. तो आप लोग उसमें ज्वाइन हो सकते हैं. अगर आगे भी अगर आपका कुछ सजेशन है, क्योंकि गवर्नमेंट सर
पार्टली वाई बिकॉज हमको 10 मुद्दे रहेंगे. आज CII बुलाया, हम इधर आ गए. अब CII के बारे में बात करें. मैं बाहर निकलते अब राजनीति में और कुछ मुद्दा आ जाएंगे कि हम तेज़ी से उधर भागना पड़ता है. इसीलिए हम लोग ये ऐसा प्लेटफॉर्म क्रिएट करें कि ये स्किल डेवलपमेंट के लिए कंप्लीट अटानमस पब्लिक प्राइवेट पार्टनरशिप. इट इज़ लाइक ISB, इट इज़ लाइक IIIT. सो तेलंगाना में हम लोग स्किल यूनिवर्सिटी, ATC एडवांस टेक्नोलॉजी सेंटर्स, इससे पहले ITI कहते थे, अभी उन लोगों को हम मतलब वो इंस्टीट्यूशंस को, सारे इंस्टीट्यूशंस को हम ATC बनाए, मतलब एडवांस टेक्नोलॉजी सेंटर्स की टाटा चलाने वाले हैं. स्किल यूनिवर्सिटीज़ प्राइवेट एंटरप्रेन्योर्स, वो सक्सेसफुल जो एंटरप्रेन्योर्स है उन लोगों को हैंड ओवर कर दिया. आगे हम लोग स्पोर्ट्स का भी, स्पोर्ट्स यूनिवर्सिटी एंड स्पोर्ट्स अकेडमी भी हम लोग प्लान कर रहे हैं कि तेलंगाना इज़ द एक्सपेरिमेंटल स्टेट. पैसे का कोई ज़रूरी नहीं है. इफ़ यू हैव एनी आइडिया, कम एंड एग्जीक्यूट. This is the Telangana where you can experiment, you can implement your knowledge in Telangana. That is why I have told Telangana Rising 2050 कि आने वाले 25 साल के लिए जो प्लान बनाना है हम लोग वर्कआउट कर रहे हैं. आपके तरफ से अगर जितना भी इन्वॉल्व करने हैं, आगे आप कभी भी अपॉइंट, जयेश इज देयर. Whenever you want to meet, you come and meet me, and if you have any suggestions, you push me. Definitely, we are going to take up those suggestions. Sure, sir. I'll just make another point. जो आपने बात किया IITs का, सर CII ने 100 के ऊपर लगभग IITs में पार्टनरशिप. ITI, Industrial Training Institute. We have IIT also. ITI, Industrial Training. मैं ITIs की बात कर रहा हूँ. तो उसमें CII ने पार्टनरशिप किया और मेंबरशिप जो है CII की, they got involved in making the changes what is required by the industry. तो उसमें CII can also come and play a big role. जब हम आके आपसे बात करने को. Okay, you can. With the permission of Honorable Chief Minister, since we won't have a gathering of this kind again, at least in the near future, I'd like to spend 2 minutes to explain about the Young India Skills University. Many of you would be aware that in other states, other cities also skilling institutions are there. But what is so special about this university? What is the differentiator? So as Honorable Chief Minister pointed out, this university is going to be run by the industry. Suppose you tell us that in this particular domain, there are thousands of jobs in Telangana or in the country or even in the world. The university will not start that course unless there is a private partner to support that course. And what does it mean to become a private partner for that course? So one is that you will design the entire curriculum. Every bit of కేవలం రాజకీయ కక్షతోనే తనపై ఈ కేసు పెట్టారని భారత సర్కారు నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని, తన న్యాయ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఎంతో నిబద్ధతతో ఎక్కడ అవినీతి లేకుండా పనిచేశామన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. 10 ఏళ్ల భారత పాలనలో అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఎంతో నిబద్ధతతో ఎక్కడ అవినీతి లేకుండా పనిచేశామన్నారు. ఏసీ అధికారులు అడిగిన ప్రశ్నలే మళ్లీ అడిగారు. అలా 82 ప్రశ్నలు అడిగారు. రాజకీయ కక్షతో నాపై తప్పుడు కేసులు పెట్టించారని ఏసీబీ అధికారులకు కూడా అర్థమైందన్నారు. ఫార్ములా ఈ రేస్ అనే దాన్ని తొలిసారి ఇండియాకు తీసుకొచ్చాం. హైదరాబాద్లో కొనసాగించాలని భావించాం. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తెలంగాణకు భవిష్యత్తులో ఏవీ రంగంలో పెట్టుబడులు వస్తాయనే సదుద్దేశంతో పనిచేశామన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి అవినీతి లేదు. అవినీతి పనులు మేము చేయాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తప్పకుండా వస్తాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏసీబీ అధికారులకు చెప్పారు. ఇలాంటివి ఇంకో 100 కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. మాపై ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేసినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనము గత 10 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాల్లో గత 10 సంవత్సరాల్లో పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా
ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పని చేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగినారు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు. ఈడికెళ్ళి జప్తి కూడా చేసిన. సరే కేసు పెట్టినరు, విచారణ చేస్తున్నారు, పర్వాలేదు. ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం. కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పిన, మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, ప్రజల గురించే మాట్లాడతాం. మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు ఈయని 4000 పెన్షన్ గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి 2500 రూపాయల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు మర్చిపోయిండు పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు నేను ఏమంటున్నానంటే నిన్ను ఎవడు గుర్తుపడతలేడు. నేనేం చేస్తా దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా. కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా ఎన్ని సవాళ్ళు వేసినా పక్కా చెప్తా. గింతేనా? జర ఆగురాబోయి. దేనికి సంబంధించా? లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది. లేని అవినీతి గురించి లొట్టపీస్ కేసుల పాపం ఎతుకుతా ఉన్నారు వాళ్ళు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు. మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది. అందుకే నేను చెప్పిన వాళ్ళకి, మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ గన్లు ఉన్నారు మీరు, కేసు లేదు తొక్కలేదు, ఇలా ఏముందా అని నేనే చెప్పిన వాళ్ళకు. ఏముంది, ఏం అడుగుతారు మీరు? వాళ్ళు ఏమంటారంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అందులోకి పోయింది నీకు ఎరికేనా, అందులోకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు ఎరికేనా. నేను చెప్పిన, ఒక మంత్రిగా తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు. చేసినట్టు ఇప్పటివరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు. ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి 4 రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు. కానీ దానికి ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
హైదరాబాద్. ఫోన్ 08462255189. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను స్థానికులు చితకబాదారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చిందేమోనని కాలనీ వాసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఆ మహిళను పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని ఇస్లాంపూర్ కాలనీలో పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారని అనుమానంతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న లక్ష్మి అనే మహిళను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. మహిళను చితకబాదడం చూసి ఆమెతో ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు. బురకా ధరించిన లక్ష్మి అనుమానాస్పదంగా తిరగడం చూసిన కాలనీ వాసులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని వారిని ప్రశ్నించారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చారని భావించి మహిళలు లక్ష్మిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు అడిగింది నా పేరు లక్ష్మి. ఆ బకీర్ లంజ కొడుకు అడుకోకపో నీకు నడపన్నా నీ అమ్మకి నడపన్నా అని కొడుకు ఇట్లా పిల్లల్ని ఇట్లా బుర్క వేసి పట్టుకపోతే పోలీసు వాళ్ళకు మేము పట్టించినాం అంతే. చాలా నా పిల్లలు చాలా మంది పిల్లల్ని పట్టుకపోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరు అన్ని తీసుకుపోతున్నారు. మాకు భయం అయితే దయచేసి సాయం చేయాలనుకోండి ప్లీజ్. రైతులను మోసగించి ₹1,00,00,000తో ఓ పశువుల వ్యాపారి పరారయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో చోటు చేసుకుంది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని పలువురు పాడి రైతులను ఓ పశువుల వ్యాపారి గేదెలను అమ్మి డబ్బులు తెచ్చిస్తారని నమ్మించి కోటి వరకు వసూలు చేసుకుని పరారైనట్లు బాధిత రైతులు తెలిపారు. వర్ణి మండల కేంద్రానికి చెందిన బాపిరాజ్ అనే గేదెల వ్యాపారి వర్ణి, జాకోరా, కోటయ్య క్యాంపు, పొట్టిగుట్ట, అంతాపూర్, పాతవర్ణి గ్రామాలకు చెందిన పాడి రైతుల వద్ద గేదెలు తీసుకువెళ్లి డబ్బులు తెచ్చిస్తారని నమ్మబలికి మోసం చేశారు. సుమారు కోటి వరకు జమ కాగా గత 2 రోజుల క్రితం కుటుంబంతో సహా గ్రామం వదిలి పరారైనట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు బాధితులు వర్ణి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వర్ణి మండలం పాతవర్ణి గ్రామం రైతులం, పాడి రైతులం. మేము వ్యాపారం చేస్తుంటాం. గేదెలు బాపినాయుడు అనే వ్యక్తికి గేదెలు అమ్మినాం. ఒక 6 గేదెల అమ్ముట్ల 4,50,000కు వేసిపోయాడు. వ్యాపారం చేస్తాడు. ఈ మండలం మొత్తం వేరే గ్రామాలు సాలంపాడు కానీ, బిలోలి, మంగళపాడు, ఈ ఏరియా చుట్టుముట్టడి ఏరియా మొత్తం అతనే వ్యాపారం చేశాడు. కాబట్టి ఆయనకి ఇచ్చి రైతులు ఎంత మోసపోయి ₹1,00,00,000 మోసం చేసిండు. కాబట్టి మేము వర్ణి PS పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతన్ని పట్టుకొచ్చి మాకు న్యాయమైన పరిష్కారం చేయగలరని కోరటం జరుగుతుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తాడ్వాయి మండల కేంద్రం నుండి కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు భారీ ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులందరికీ ₹2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. అలాగే 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు మరచి ప్రజలను, రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై కేసులు పెట్టి రేవంత్ రెడ్డి భయపెడుతున్నారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు. వెనకడుగు వేయక ముందరుగా జై తెలంగాణ, జై తెలంగాణ. గ్రామాలకు వస్తే చెప్పుతోని దెబ్బ కొట్టే సాక్షిగా రైతులందరూ మంది రైతులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు పాదయాత్రగా ఈ కలెక్టర్ను కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము వాళ్ళకి పూర్తిగా సంఘీభావం తెలుపుతూ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి
మేము 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఈ 6 హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీ రైతు భరోసా. మేము ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈరోజు మేము ఎకరానికి మళ్ళీ 12,000 అంటున్నారు. మొన్న వర్షాకాలం ఇవ్వలేదు, ఇప్పుడు యాసంగి కూడా అయిపోతా ఉంది, ఇంతవరకు కూడా రైతు భరోసా గురించి మాట్లాడట్లేదు. ముఖ్యంగా రైతు 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. ఈరోజు ఏ సొసైటీ కానీ స్వచ్ఛందంగా రావడం కపిల్ రెడ్డి మరి నరసింహులు అని చాలామంది నాయకులు మరి రైతులందరూ స్వచ్ఛందంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హామీలను అడుగుతూ ఉంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అడుగుతూ ఉంటే ఒక లొట్ట పీస్ కేసు పెట్టి మరి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. ఫస్ట్ కాళేశ్వరము అవినీతి జరిగిందని అదే అయిపోయింది. తర్వాత ఏదో ఫోన్ ట్యాపింగ్ అని అదొక డ్రామా ఆడిండు, అదే అయిపోయింది. ఇవాళ కొత్తగా ఏదో ఈ ఫార్ములా రేస్లో అవినీతి జరిగిందని ఇవాళ డైరెక్ట్ కేటీఆర్ గారు చెప్పిండు. నేను డబ్బులు పంపించిన అక్కడ ఉన్నాయి, అక్కడ అవినీతి ఎక్కడ తులం బంగారం ఇస్తున్నాం, అది తులం బంగారం కూడా ఈ రోజు కూడా లేదు. మళ్ళీ ఏదైతే భూమి లేని రైతులకు రైతు కూలీలకు 12,000 ఇస్తున్నావు, అది ఈరోజు కూడా నువ్వు మాట్లాడట్లేదు. ఆడపిల్లల స్కూటీలు ఇస్తున్నావు, దాని గురించి మాట్లాడట్లేదు. నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తున్నావు, దాని గురించి మాట్లాడట్లేదు. కొత్త ఉద్యోగాలు ఇస్తున్నావు, దాని గురించి మాట్లాడట్లేదు. ఎంతసేపు కాలయాపన చేస్తున్నావు. మరి ఇవాళ మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వెళ్తే 4 లక్షల కోట్లు అప్పు చేసినాం. అంటే 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు కాడికి మేము తీసుకొచ్చి అప్పు చేసినాం. మా ప్రభుత్వం చేసినాం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అప్పుడు అప్పు చేసినప్పుడు ఏం చేసినాం? ఈ కలెక్టరేట్లు కట్టినాం, గ్రామాలలో బ్రహ్మాండమైన గ్రామాలు అభివృద్ధి చేసుకున్నాం, వైకుంఠ ధామాలు కట్టినాం, గ్రామ పంచాయతీలు కట్టినాం, రోడ్లు వేసుకున్నాం, కలెక్టరేట్లు కట్టినాం, అన్నీ చేసినాం, హాస్పిటల్ మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినాం, ఇవన్నీ చేసినాం. మళ్ళీ ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు 1,37,000 కోట్లు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆధునిక యంత్రాలతో రాక్వెల్ శాఖను లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డిలో 5వ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. శీతలీకరణ యూనిట్లను మార్కెట్ కన్నా తక్కువ ధరకి అందజేస్తున్నట్లు తెలిపారు. నమస్కారం. రాక్వెల్ సంస్థ కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్, కమర్షియల్ రెఫ్రిజరేషన్ కూలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మాది హైదరాబాద్ మేడ్చల్లో ప్లాంట్ ఉంది. ఈ సంస్థ 38 సంవత్సరాల నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈ రెఫ్రిజరేషన్ ప్రొడక్ట్స్ మేము చేస్తూ ఉంటాం. మేము ఈ నూతనంగా ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ ప్రొడక్ట్స్ గురించి ప్రొడక్ట్ అవగాహన చెప్పి దాని గురించి ప్రొడక్ట్స్ గురించి చెప్పి దేనికి యూజ్ అవుతాయని చెప్పే యూసేజ్ గురించి ఈ ప్రొడక్ట్స్ ఇక్కడ మేము డిస్ప్లేకి పెట్టి ఇక్కడి నుంచి మేము సర్వీస్ అందిస్తాము. రిటైల్ మార్కెట్స్, రెస్టారెంట్స్, ఈ మార్కెట్ డెవలప్ అవుతుంది కాబట్టి రెస్టారెంట్స్ రన్ చేయాలని చెప్పి రాకేష్ ఈ బ్రాండ్ స్టోర్స్ యజమాని ఇక్కడ కామారెడ్డిలో ఇది ఓపెన్ చేసింది. ఇది మొత్తం కామారెడ్డి సరౌండింగ్స్ అరౌండ్ 20 కిలోమీటర్స్ రేడియస్ దాకా సర్వీస్ అందిస్తుంది. అండ్ ఇది సంస్థ నుంచి వాళ్ళకి మొత్తం సపోర్ట్ వస్తుంది. ఇది ఒక స్మాల్ బిజినెస్ కాన్సెప్ట్. ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇదొక బిజినెస్ కాన్సెప్ట్ మేము తీసుకొచ్చాము. అండ్ దీంట్లో రాకేష్కి ఈ మార్కెట్ తెలుసు, ఆయన ఈ కాన్సెప్ట్. బాన్సువాడ పట్టణంలో ఆశా వర్కర్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం అయినప్పటికీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కరించాలని పోచారం శ్రీనివాసరెడ్డి పిఏ భగవాన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు R&B గెస్ట్ హౌస్ నుండి ఎమ్మెల్యే పోచారం ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. మాకు తగ్గించాలి. మీరు అనుకున్నట్టు మాకు ఇచ్చిన హామీలు మాత్రం నెరవేరాలి.
మేము ఎంతకైనా పరిగెత్తడానికైనా రెడీగా ఉన్నాం. మేము మాకు కనీస వేతనం అయితే 18,000 అయితే కనీస వేతనం ఇవ్వాలి. సిఐటియు రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని ఎమ్మెల్యేల ఇంటి ముందు ఆశా వర్కర్లు ధర్నాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అధికారంలో రాకన్నా ముందు ఆశా వర్కర్ల పైన ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు అమలు చేయాలని ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బాన్సోడలో కూడా ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాలు చేసి అట్లాగే భగవాన్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, గొంతెమ్మల కోరికలు కోరగచ్చినాం. కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.